అనుష్క శెట్టి. అదేనండి మన జేజమ్మ. అలా ఎలా మర్చిపోతాం? కానీ ఇప్పుడు తన ఫ్యాన్స్ అందరూ ఒకటే మాట. మళ్ళీ పెద్ద తెరపైన తన మాయ ఎప్పుడు చూపిస్తుందా అని. ఇటీవల మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి సినిమాతో విజయాన్ని అందుకున్న తర్వాత అనుష్క శెట్టి కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. ఆ సినిమాతో ప్రేక్షకులను మరోసారి మెప్పించిన అనుష్క ఆ తరువాత పెద్దగా తెరపై కనిపించిందే లేదు. యాక్చువల్‌గా అన్నీ అనుకున్నట్లు అయ్యుంటే 2025 ఏప్రిల్‌లో 'ఘాటి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదట. షూటింగ్‌లో కొన్ని భాగాలు పెండింగ్‌లో ఉండడంతో రిలీజ్ డేట్‌ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. దర్శకుడు క్రిష్ ఇంకా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ మాత్రం రాలేదు. అయితే 'ఘాటి'తో పాటు ఇంకో 2 సినిమాల్లో మన 'బాహుబలి' భామ కనిపించబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 'ఘాటి' గురించే మాట్లాడుకుందాం. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే మాత్రం ఒక పల్లెటూరి మహిళలా కనిపించినా కళ్ళల్లో ఆ ధైర్యం, ఆ చుట్ట పీల్చే విధానం, రక్తపు మరకలు అమ్మో భయపెట్టేసింది. అక్కడ అనుష్క ఒక ధైర్యవంతమైన మహిళగా, ఒక ప్రజా నాయకురాలిగా కనిపించే అవకాశం ఉంది. ఆమెకు ఎదురయ్యే సంఘటనలు, ఒక ప్రమాదం, స్థానిక శక్తుల కుట్రలు ఇవన్నీ కలిసి కథను మలుపు తిప్పేలా చూస్తాయేమో. అనుష్క ఈ చిత్రంలో మునిపెన్నడూ చూడని విధంగా కనిపిస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుంది అని టాక్ అన్నమాట. ఇక సెకండ్ అయితే 'కథనార్ పార్ట్ 1'. ఈ చిత్రం ఒక గొప్ప మలయాళ పౌరాణిక మిస్టికల్ డ్రామా. కథ 9వ శతాబ్దానికి చెందుతోంది. కడమట్టతు కథనార్ అనే క్రైస్తవ యాజకుడు అలౌకిక శక్తులతో, మాయాజాలం, భూత విధ్వంసం వంటి అంశాలతో పోరాడతాడు. దేవాలయాల్లో చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించే ప్రయత్నంలో ఉండే అతడి ప్రయాణం, కథానాయకత్వం. అతడికి సహాయం చేసే ఓ మిస్టీరియస్ ఫీమేల్ క్యారెక్టర్, అదే కాలియాన్ కట్టు నీలి పాత్ర. ఈ నీలి పాత్ర ఒక మాయక శక్తులతో కూడిన శక్తివంతమైన మహిళ పాత్ర. ఆమె దేవతా స్వరూపమా, శపించబడిన ఆత్మన, లేదా కథనార్కు ప్రత్యర్థిగా తరువాత మిత్రురాలుగా మారే పాత్రన అనే మలుపులతో సినిమా నడవచ్చు. ఈ పాత్రలో అనుష్క ఓ గంభీరమైన దివ్యమైన శక్తిని ఒలకబోస్తారని సమాచారం. ఈ సినిమాను అత్యంత గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిస్తున్నారు. ఇది 'బాహుబలి' తరహా భారీ పాన్ ఇండియా విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని టాక్ కూడా వినిపిస్తుంది. రెండవ భాగం 2026లో వస్తుందని టాక్. ఇకపోతే మూడవది 'భాగమతి 2'. మొదటి భాగంలో భాగమతి అనే కోటలో ఉండే రాణి ఆత్మగా అనుష్క పాత్ర మనల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండవ భాగం కూడా ఆత్మ, పాత కోట, పాత రాజకీయ కుట్రల చుట్టూ తిరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కథ గత జన్మ, ప్రస్తుత జన్మ మధ్య ఉన్న సంబంధాన్ని చూపించవచ్చు. ఒక శక్తివంతమైన రాజకీయ నాయకురాలు అయిన అనుష్క పాత్ర భూతకాల సంఘటనలతో ఎలా ముడిపడుతుందో అనేది ప్రధాన అంశమనే చెప్పాలి. ఈ సినిమాలే కాక అనుష్క త్వరలో ఒక తమిళ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా కనిపించనున్నట్లు టాక్. అలాగే ఒక తెలుగు ప్రేమ కథలో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం. ఇకపోతే హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించబోయే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అనుష్క, ప్రభాస్ మళ్లీ జతకట్టే అవకాశం ఉందంటూ గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మాట్లాడుకోవడానికి ఇన్ని సినిమాలు ఉన్నా ఏ ఒక్క సినిమా రిలీజ్ డేట్ మాత్రం క్లారిటీ లేదు. అందుకే తన ఫ్యాన్స్ అందరూ అనుష్క కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.